ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము చదువుకుందాము. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. Jeremiah chapter 15 verse 16. Thy words were found, and I did eat them, and thy word was unto me the joy and rejoicing of mine heart. For I am called by thy name, O Lord God of hosts. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. The idea of eating God's word might seem a little strange. దేవుని వాక్యాన్ని భుజించడం అనే ఆలోచన వినడానికి కాస్త వింతగా అనిపించవచ్చు. Obviously, we shouldn't be ingesting the pages of the Bible. అవును, సహజంగానే మనం బైబిల్ పేజీలను భుజించలేం కదా. But when we take in God's word through reading and through hearing, it is like food for our souls. కానీ మనం దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మరియు వినడం ద్వారా స్వీకరించినప్పుడు మన ఆత్మలకు పోషణ మరియు శక్తి కలుగుతుంది. Just as the nutrients we digest move to our bones, muscles and other cells to nourish and strengthen us. మనం జీర్ణించుకునే పోషకాలు మన ఎముకలు, కండరాలు మరియు ఇతర కణాలకు వెళ్ళి మనల్ని పోషించడానికి మరియు బలోపేతం చేయడానికి తోడ్పడినట్టుగానే the word of God moves throughout us to bring joy to our hearts and renewal to our minds. దేవుని వాక్యం మనకు మన హృదయాలలో ఆనందాన్ని మరియు మన మనస్సులను నూతనపరచడానికి తోడ్పడుతుంది. దేవుని మాటలు వింటున్న మనం వాటి ద్వారా మన ఆత్మీయ జీవితానికి బలం కలిగించుకొనుటకు, ఆయన పేరు పెట్టబడిన మనము ఆ జీవపు మాటల ద్వారా సంపూర్ణమైన సంతోషమును, మన హృదయమునకు ఆనందమును ఎల్లవేళలా పొందుటకు ప్రభువు తన కృపను మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ప్రార్థన. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్. ప్రభువా, నీ జీవవాక్యమునకై ధన్యవాదాలు. I pray that as I read your word, as I hear the sermons of wise teachers, and as I meditate on what I have learned, your word would have a nourishing effect on my life. నేను మీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, జ్ఞానులైన బోధకుల ఉపదేశాలు వింటున్నప్పుడు, నేను నేర్చుకున్న వాటిని ధ్యానిస్తున్నప్పుడు మీ వాక్యం నా ఆత్మీయ జీవితాన్ని పోషిస్తుందని నమ్మి ప్రార్థిస్తున్నాను. Use it to fill me with your joy and peace, and to grow me in your wisdom, strength and knowledge. నేను విన్న వాక్యం ద్వారా నీ ఆనందం మరియు సమాధానముతో నన్ను నింపి, నీ వివేచన, బలము ఇంకా జ్ఞానంలో కూడా ఎదగడానికి నాకు కృప చూపండి తండ్రి. తద్వారా నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు గొప్ప ఆనందమును కలుగజేయగలవు. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితమునకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. ఈ వీడియోని లైక్ చేసి కనీసం ఒక ఇద్దరికైనా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. May God bless you all. Amen.